నమస్కారం కృష్ణారావు గారు. ఐవీఆర్ టాక్స్కి పునఃస్వాగతం. యూరోప్లో మిగిలిన దేశాల కన్నా స్పెయిన్ విభిన్నంగా వలసదారులని అట్రాక్ట్ చేయడానికి అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ లాటిన్ అమెరికన్ కంట్రీస్ నుంచి వీటి నుంచి చాలా మంది స్పెయిన్కి వచ్చారు. అలాంటి వలసదారులకి వాళ్ళకి ఏ విధమైనటువంటి ప్రోత్సాహకాలు పొందుపరిచారనేటువంటి దాని గురించి ఒక విషయం చర్చిద్దాము. రెండు, అసలు స్పెయిన్ ఈ వలసదారులందరినీ అట్రాక్ట్ చేసింది ఎందుకని? అంటే అక్కడ పనివాళ్ళు లేకనా, లేకపోతే అందరూ ముసలి వాళ్ళు అయ్యారా, లేకపోతే అక్కడ యాక్టివిటీ మందగించిందా? తర్వాత వీళ్ళు ఇన్వైట్ చేసిన అప్లికేషన్స్ కన్నా చాలా ఎక్కువ వచ్చాయి. సో దీంట్లో ఎంతమందికి వీళ్ళు రెగ్యులరైజ్ చేసి దాన్ని ఇది చేస్తారు అనేటువంటి విషయాన్ని, అంటే 11.7 లక్షల వరకు దరఖాస్తులు వచ్చాయని, వాళ్ళ రిక్వైర్మెంట్ ఓన్లీ 5 లక్షలు అనుకుంటే దానికన్నా ఆల్మోస్ట్ ఒక రెండింతలు ఎక్కువ వచ్చాయన్నమాట. సో టెంపరీ వర్క్ కింద కొంతమందికి పర్మిషన్ ఇచ్చారు. మిగిలిన వాళ్ళు వలసదారులు ఏం చేస్తారు? అది ఆర్థికంగా స్పెయిన్ మీద భారం పడుతుందా? ఏ రంగాల్లో వీళ్ళని ఉపయోగిస్తారు? ఈ విషయాలన్నీ విశదీకరించి, ఓన్లీ అది స్పెయిన్కి ఒక్కదానికి ఎందుకు వచ్చిందంటే ప్రపంచంలో కూడాను ఈ జనాభా అనేది సరిగ్గా లేకపోతే, ఇప్పుడు ఈవెన్ జపాన్లో కూడా ఒకప్పుడు చెప్పుకునేవాళ్ళు ఎల్డర్లీ పీపుల్ జనాభా తగ్గిపోతుంటే పెద్దవాళ్ళు అయిపోతూ ఉంటారు, ఎకానమీ డ్రైవ్ చేయడానికి దానికి యూత్ అనేది రావట్లేదు అన్నమాట. అట్లాగా ఈ స్పెయిన్ సమస్య మీద కొంచెం వివరణ ఇవ్వగలరా? ప్రధానంగా ఇది ఈరోజు స్పెయిన్లో భాగమైనటువంటి క్యూటో అనే ఏరియాకు సంబంధించినటువంటి సమస్య. ఇది ఎట్లా, స్పెయిన్ దేశం జిబ్రాల్టర్ జలసంధికి ఒక సైడ్ ఉంటుంది, ఇంకో సైడు మొరాకో ఉంటుంది. జిబ్రాల్టర్ జలసంధి కనెక్ట్స్ మెడిటరేనియన్ సముద్రాన్ని అట్లాంటిక్ సముద్రాన్ని కలిపేదాన్ని జిబ్రాల్టర్ జలసంధి అంటారు. కానీ స్పెయిన్ ఏంటంటే సరిగ్గా ఏదైతే ఆ సైడ్ మొరాకో సైడ్ ఉందో అక్కడ కూడా వీళ్ళకు స్థావరం ఉంది, క్యూటో అనే స్థావరం ఉంది. కాబట్టి వర్చువల్గా ఈ జిబ్రాల్టర్ జలసంధికి ఈ సైడు ఆ సైడు రెండు ప్రాంతాల్లో కూడా స్పెయినే ఉన్నట్టు క్యూటో ఏరియా అంతా కవర్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఆ రకంగా జిబ్రాల్టర్ జలసంధి మీద వీళ్ళకు గట్టి పట్టు ఒకటి ఉన్నది. ఈరోజు సడన్గా ఏమైందంటే మొరాకోలో ఉన్నటువంటి జనాభా ఆ బ్యారికేడ్స్ని తెంచేసుకొని క్యూటోలోకి లక్షల్లో వచ్చేసేటప్పటికి పెద్ద కమోషన్ సృష్టించింది. వెంటనే ఇటాలియన్ ప్రైమ్ మినిస్టర్ మెలోని రియాక్ట్ అయింది. బికాస్ ఆమె మొత్తం యాంటీ ఇమిగ్రేషన్, ఈ వలసదారులకు ఎగనెస్ట్గా గట్టిగా పనిచేస్తున్నటువంటి కొన్ని ప్రభుత్వాలు, ఇటలీ ఒకటి యూరోప్లో. ఇప్పుడు ఆ రైట్ వింగ్ అన్ని చోట్ల వస్తూ ఉన్నది. ఫ్రాన్స్లో మ్యాటర్ ఆఫ్ టైం, కొన్నాళ్లలో లీ పెన్ అనేది కనుక వచ్చేసిందంటే అక్కడ కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితులు ఏర్పడేటట్టుంది. నెదర్లాండ్స్, ఫిన్లాండ్ అంతటా కూడా ఇది ఒక పెద్ద సమస్యగా అయింది. ఎందుకు, వీళ్ళు ఒక తడవ గనక స్పెయిన్లోకి ఎంటర్ కాగలిగితే ఇంకా స్పెయిన్లో నుంచి ఎక్కడికైనా పోవచ్చు. యూరోప్ అంతా కూడా నవ్వు వీసా, ఒకే వీసా మీద నడుస్తూ ఉంది. కాబట్టి అందుకని వెంటనే రియాక్ట్ అయ్యి మా బార్డర్స్ అన్ని బంద్ చేయాల్సి వస్తుంది, యూనికి ఎంట్రీ ఉండదు స్పెయిన్కు, ఇది అని మొదలెట్టింది. బట్ ఇది పెద్దగా సమస్య కాకపోవచ్చు, ఎందుకంటే ఇట్స్ ఓన్లీ ఏ లోకలైజ్డ్ ప్రాబ్లము. వాళ్ళు జిబ్రాల్టర్ జలసంధిని దాటి మెయిన్ స్పెయిన్లోకి రాలేదు, ఆ క్యూటో అనేటటువంటి ఆ ఒక్క పోర్షన్లో మాత్రమే రావటం జరిగింది. దీనికి కారణాలు ఏమైనా ఉన్నాయనే దాని మీద కూడా ఇది జరుగుతున్నది. బేసిక్గా ఈరోజు స్పెయిన్లో ఉన్నటువంటి ప్రభుత్వం లెఫ్ట్ లీనింగ్ ప్రభుత్వం కాబట్టి యాంటీ ఇజ్రాయెల్ స్టాండ్ తీసుకున్నారు, ప్రో హమాస్ స్టాండ్ తీసుకున్నారు, ప్రో పాలస్తీనా స్టాండ్ తీసుకున్నారు. ఇది అమెరికాకు నచ్చలేదు, ఇజ్రాయెల్కు నచ్చలేదు. మొరాకోలో ఈరోజు ఉన్నటువంటి గవర్నమెంటు ప్రో అమెరికన్ గవర్నమెంట్. సో కావాలని ఈ స్పెయిన్లో ఈ రోజున ప్రభుత్వాన్ని బద్నాం చేయటానికి ఈ పర్టికులర్ యాక్షన్ అక్కడ మొరాకో స్పాన్సర్ చేసింది అనేది కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఒకటి నడుస్తూ ఉన్నది. బట్ ఓవరాల్గా అయితే ఇది ఒక మేజర్ సమస్య యూరప్ను పూర్తిగా. ఈ క్యూటో అనేటటువంటిది మొట్టమొదట్లో పోర్చుగల్ వాళ్ళ కింద ఉండేది. స్లోగా ఆ పైన పోర్చుగల్ స్పానియార్డ్ సెటిల్మెంట్లో అది స్పెయిన్ కిందకు వచ్చింది. సెంచురీస్ నుంచి ఉందిలే, ఈ రోజు నిన్నటిది కాదు. 17th 18th సెంచురీ నుంచి కూడా స్పెయిన్ యొక్క ఆధీనంలోనే ఉన్నది. బట్ మోర్ ఇంపార్టెంట్లీ ఈ వలసదారుల సమస్య అనేటటువంటిది ఒక ప్రధానమైన యూరోపియన్ సమస్యగా చాలా భవిష్యత్తులో ఫోర్ ఫ్రంట్కి వచ్చేటటువంటి అవకాశం ఉన్నది.
ఎందుకంటే బెటర్ ఆపర్చునిటీస్ కోసం దీనికోసం పెద్ద ఎత్తున అంత రిస్క్ తీసుకొని ఈ ఆఫ్రికన్ ఖండం నుంచి బోత్ బ్లాక్ బ్రౌను ఇద్దరు కూడా వస్తూ ఉన్నారు. వాళ్ళని కట్టడి చేయటం అనేటటువంటిది ఒక పెద్ద సమస్యగా మారుతూ ఉన్నది. ఒకవేళ రియల్గా కట్టడి చేసి ఈ షిప్స్ను ఈ బోట్స్ను వెనక్కు పంపించేశారనుకో అవి కొన్ని మునిగిపోవటం హ్యుమానిటేరియన్ ప్రాబ్లం కావటం కూడా ఒక పెద్ద సమస్యగా తయారవుతూ ఉన్నది. సో డిఫరెంట్ కంట్రీస్ వివిధ దేశాలు వివిధ రకాలైన విధానాలను అవలంబిస్తున్నాయి. ఇంగ్లాండ్ దీన్ని ఫేస్ చేయడానికి ఏమనుకున్నదంటే అక్కడెక్కడో ఐ థింక్ ఎరిత్రియాలోనో ఎక్కడనో ప్లేస్ గుర్తులేదు, అక్కడ ఒక క్యాంపు పెట్టి వీళ్ళందరినీ అక్కడికి పంపించి ఆ ప్రభుత్వం చూసుకునేటట్టుగా ఏదో ఒప్పందం చేసుకుంది. బట్ ఫ్లాష్ పాయింట్స్ ఇవి ఇక్కడ వస్తున్నాయి అక్కడ వస్తున్నాయి. అమెరికాలో వీడు వచ్చిన తర్వాత బాగా తగ్గింది, ఎవడు వచ్చిన తర్వాత, ట్రంప్ వచ్చిన తర్వాత. అట్లాగే ఇక్కడ కూడా రైట్ వింగ్ వచ్చిన తర్వాత తగ్గే అవకాశం అయితే ఉన్నది, బట్ నాట్ వితౌట్ కాన్ఫ్లిక్ట్. తప్పకుండా అది ఒక రకమైనటువంటి కాన్ఫ్లిక్ట్కి అయితే దారితీస్తుంది. చూడాలి ఇంక ముందుకు ఎట్లా పోతుంది. మంచి విషయాలు చెప్పారండి, థ్యాంక్ యూ. ఇంగ్లీష్లో కూడా చేద్దాం. లేకపోతే అక్కడ యాక్టివిటీ మందగించిందా, తర్వాత వీళ్ళు ఇన్వైట్ చేసిన అప్లికేషన్స్ కన్నా చాలా ఎక్కువ వచ్చాయి. సో దీంట్లో ఎంతమందికి వీళ్ళు రెగ్యులరైజ్ చేసి దాన్ని ఇది చేస్తారు అనేటువంటి విషయాన్ని, అంటే 11.7 లక్షల వరకు దరఖాస్తు వచ్చాయని, వాళ్ళ రిక్వైర్మెంట్ ఓన్లీ 5 లక్షలు అనుకుంటే దానికన్నా ఆల్మోస్ట్ ఒక 2 ఎక్కువ వచ్చాయన్నమాట. సో టెంపరీ వర్క్ కింద కొంతమంది పర్మిషన్ ఇచ్చారు, మిగిలిన వాళ్ళు వలసదారుని ఏం చేస్తారు, అది ఆర్థికంగా స్పెయిన్ మీద భారం పడుతుందా, ఏ రంగాల్లో వీళ్ళని ఉపయోగిస్తారు, ఈ విషయాలన్నీ విశదీకరించి ఓన్లీ అది స్పెయిన్కి ఒక్కదానికి ఎందుకు వచ్చిందంటే ప్రపంచంలో కూడాను ఈ జనాభా అనేది సరిగ్గా లేకపోతే ప్రీమియం జపాన్లో కూడా ఒకప్పుడు చెప్పుకునేవాళ్ళు ఎల్డర్లీ పీపుల్ జనాభా తగ్గిపోతుంటే పెద్దవాళ్ళు అయిపోతూ ఉంటారు, ఎకానమీ డ్రైవ్ చేయడానికి దానికి యూత్ అనేది రావట్లేదు. మరి అట్లాగా ఈ స్పెయిన్ సమస్య మీద కొంచెం వివరణ ఇవ్వగలరా? ప్రధానంగా ఇది ఈరోజు స్పెయిన్లో భాగమైనటువంటి క్యూటో అనే ఏరియాకు సంబంధించినటువంటి సమస్య. ఇది ఎట్లా, స్పెయిన్ దేశం జిబ్రాల్టర్ జలసంధికి ఒక సైడ్ ఉంటుంది, ఇంకో సైడు మొరాకో ఉంటుంది. జిబ్రాల్టర్ జలసంధి కనెక్ట్స్ మెడిటరేనియన్ సముద్రాన్ని అట్లాంటిక్ సముద్రాన్ని కలిపేదాన్ని జిబ్రాల్టర్ జలసంధి అంటారు. కానీ స్పెయిన్ ఏంటంటే సరిగ్గా ఏదైతే ఆ సైడ్ మొరాకో సైడ్ ఉందో అక్కడ కూడా వీళ్ళకు ఒక స్థావరం ఉంది, క్యూటో అనే స్థావరం ఉంది. కాబట్టి వర్చువల్గా ఈ జిబ్రాల్టర్ జలసంధికి ఈ సైడు ఆ సైడు 2 ప్రాంతాల్లో కూడా స్పెయినే ఉన్నట్టు క్యూటో ఏరియా అంతా కవర్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఆ రకంగా జిబ్రాల్టర్ జలసంధి మీద వీళ్ళకు గట్టి పట్టు ఒకటి ఉన్నది. ఈరోజు సడన్గా ఏమైందంటే మొరాకోలో ఉన్నటువంటి జనాభా ఆ బ్యారికేడ్స్ని తెంచేసుకొని క్యూటోలోకి లక్షల్లో వచ్చేసేటప్పటికి పెద్ద కమోషన్ సృష్టించింది. వెంటనే ఇటాలియన్ ప్రైమ్ మినిస్టర్ మెలోని రియాక్ట్ అయింది. బికాస్ ఆమె మొత్తం యాంటీ ఇమిగ్రేషన్, ఈ వలసదారులకు ఎగనెస్ట్గా గట్టిగా పనిచేస్తున్నటువంటి కొన్ని ప్రభుత్వాలు, ఇటలీ ఒకటి యూరోప్లో. ఇప్పుడు ఆ రైట్ వింగ్ అన్ని చోట్ల వస్తూ ఉన్నది. ఫ్రాన్స్లో మ్యాటర్ ఆఫ్ టైం, కొన్నాళ్లలో లీ పెన్ అనేది కనుక వచ్చేసిందంటే అక్కడ కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితులు ఏర్పడేటట్టుంది. నెదర్లాండ్స్, ఫిన్లాండ్ అంతటా కూడా ఇది ఒక పెద్ద సమస్యగా అయింది. ఎందుకు, వీళ్ళు ఒక తడవ గనక స్పెయిన్లోకి ఎంటర్ కాగలిగితే ఇంకా స్పెయిన్లో నుంచి ఎక్కడికైనా పోవచ్చు. యూరోప్ అంతా కూడా నవ్వు వీసా ఒకే వీసా మీద నడుస్తూ ఉంది. కాబట్టి అందుకని వెంటనే రియాక్ట్ అయ్యి మా బార్డర్స్ అన్ని బంద్ చేయాల్సి వస్తుంది, యూనికి ఎంట్రీ ఉండదు స్పెయిన్కు, ఇది అని మొదలెట్టింది. బట్ ఇది పెద్దగా సమస్య కాకపోవచ్చు, ఎందుకంటే ఇట్స్ ఓన్లీ ఏ లోకలైజ్డ్ ప్రాబ్లము. వాళ్ళు జిబ్రాల్టర్ జలసంధిని దాటి మెయిన్ స్పెయిన్లోకి రాలేదు, ఆ క్యూటో అనేటటువంటి ఆ ఒక్క పోర్షన్లో మాత్రమే రావటం జరిగింది. దీనికి కారణాలు ఏమైనా ఉన్నాయనే దాని మీద కూడా ఇది జరుగుతున్నది. బేసిక్గా ఈరోజు స్పెయిన్లో ఉన్నటువంటి ప్రభుత్వం లెఫ్ట్ లీనింగ్ ప్రభుత్వం కాబట్టి యాంటీ ఇజ్రాయెల్ స్టాండ్ తీసుకున్నారు, ప్రో హమాస్ స్టాండ్ తీసుకున్నారు, ప్రో పాలస్తీనా స్టాండ్ తీసుకున్నారు. ఇది అమెరికాకు నచ్చలేదు, ఇజ్రాయెల్కు నచ్చలేదు. మొరాకోలో ఈరోజు ఉన్నటువంటి గవర్నమెంటు ప్రో అమెరికన్ గవర్నమెంట్. సో కావాలని ఈ
స్పెయిన్లో ఈ రోజున ప్రభుత్వాన్ని బద్నాం చేయటానికి ఈ పర్టికులర్ యాక్షన్ అక్కడ మొరాకో స్పాన్సర్ చేసింది అనేది కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఒకటి నడుస్తూ ఉన్నది. బట్ ఓవరాల్గా అయితే ఇది ఒక మేజర్ సమస్య యూరప్ను పూర్తిగా ఈ క్యూటో అనేటటువంటిది మొట్టమొదట్లో పోర్చుగల్ వాళ్ళ కింద ఉండేది. స్లోగా ఆ పైన పోర్చుగల్ స్పానియార్డ్ సెటిల్మెంట్లో అది స్పెయిన్ కిందకు వచ్చింది. సెంచురీస్ నుంచి ఉందిలే, ఈ రోజు నిన్నటిది కాదు. 17th 18th సెంచురీ నుంచి కూడా స్పెయిన్ యొక్క ఆధీనంలోనే ఉన్నది. బట్ మోర్ ఇంపార్టెంట్లీ ఈ వలసదారుల సమస్య అనేటటువంటిది ఒక ప్రధానమైన యూరోపియన్ సమస్యగా చాలా రోజులు భవిష్యత్తులో ఫ్రంట్కి వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. ఎందుకంటే బెటర్ ఆపర్చునిటీస్ కోసం దీనికోసం పెద్ద ఎత్తున అంత రిస్క్ తీసుకొని ఈ ఆఫ్రికన్ ఖండం నుంచి బోత్ బ్లాక్ బ్రౌను ఇద్దరు కూడా వస్తూ ఉన్నారు. వాళ్ళని కట్టడి చేయటం అనేటటువంటిది ఒక పెద్ద సమస్యగా మారుతూ ఉన్నది. ఒకవేళ రియల్గా కట్టడి చేసి ఈ షిప్స్ను ఈ బోట్స్ను వెనక్కు పంపించేశారనుకో, అవి కొన్ని మునిగిపోవటం, హ్యుమానిటేరియన్ ప్రాబ్లం కావటం కూడా ఒక పెద్ద సమస్యగా తయారవుతూ ఉన్నది. సో డిఫరెంట్ కంట్రీస్, వివిధ దేశాలు వివిధ రకాలైన విధానాలను అవలంబిస్తున్నాయి. ఇంగ్లాండ్ దీన్ని ఫేస్ చేయడానికి ఏమనుకున్నదంటే, అక్కడెక్కడో ఐ థింక్ ఎరిత్రియాలోనో ఎక్కడనో ప్లేస్ గుర్తులేదు, అక్కడ ఒక క్యాంపు పెట్టి వీళ్ళందరినీ అక్కడికి పంపించి ఆ ప్రభుత్వం చూసుకునేటట్టుగా ఏదో ఒప్పందం చేసుకుంది. బట్ ఫ్లాష్ పాయింట్స్ ఇవి ఇక్కడ వస్తున్నాయి, అక్కడ వస్తున్నాయి. అమెరికాలో వీడు వచ్చిన తర్వాత బాగా తగ్గింది. ఎవడు వచ్చిన తర్వాత? ట్రంప్ వచ్చిన తర్వాత. అట్లాగే ఇక్కడ కూడా రైట్ వింగ్ వచ్చిన తర్వాత తగ్గే అవకాశం అయితే ఉన్నది. బట్ నాట్ వితౌట్ కాన్ఫ్లిక్ట్. తప్పకుండా అది ఒక రకమైనటువంటి కాన్ఫ్లిక్ట్కి అయితే దారితీస్తుంది. చూడాలి ఇంక ముందుకు ఎట్లా పోతుంది. మంచి విషయాలు చెప్పారండి. థ్యాంక్ యూ.